హాయ్ అండి. నేను మీ రాధా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ కిచెన్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పాకం పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అవి చాలామందికి చాలా ఇష్టం కదా అండి. దానికోసం 250 గ్రాముల మైదా తీసుకున్నాను. దీంతో 1 కప్పు తీసుకున్నాను అనమాట. దానిలో కొంచెం సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మైదాలో కలిసేలాగా రెండు కూడా కలుపుకోవాలండి. పొడి పొడిగా ఫస్ట్ కలుపుకున్న తర్వాతే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే నెయ్యి వేయడం వల్ల మంచి రుచి అనేది ఉంటుందండి పూరీకి. అందువల్ల 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువగా పోయొద్దండి, ఎందుకంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకనే కొంచెం కొంచెంగా పోస్తూ మనకి ఎంత కన్సిస్టెన్సీ అవసరమో, అంటే మన చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకొని పక్కకు పెట్టేయాలి. ఈలోపు దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసుకుందామండి. కొంచెం పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి పక్కకు పెట్టేసామంటే పిండి అనేది చక్కగా మెత్తగా అవుతుంది. తర్వాత ఒక కడాయిలో మనం ఎంతైతే పిండి తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీతో షుగర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో పిండి తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో షుగర్ అనేది తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వాటర్ పోసేసి పాకం అనేది పట్టాలి. పాకం అనేది తీగ పాకం రావాలండి. ఒకటే తీగ ఇలా వస్తుంది కదా, అలా రావాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ముదిరు పాకం వస్తే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, అలాగే తీగ పాకం వస్తే ఒక రకమైన టేస్ట్ ఉంటుందండి. ఇలా నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ రాలేదు, కట్ అయిపోతుంది కదా తీగ అనేది. అలా కట్ అయింది అంటే పాకం రాలేదని అర్థము మనకి. అలా మనం 2-3 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు తీగ ఎప్పుడైతే తెగకుండా ఉంటుందో అప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. దాన్ని తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు నూనె వేడి చేసుకోవాలండి. పూరీలు కాల్చడానికి నూనె బాగా వేడిగా ఉండాలి. ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నాను కదా, ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. పిండిని చిన్న ముద్దలుగా చేసి మనకి పూరీ సైజు ఒత్తుకోవాలి. ఫస్ట్ పల్చగా ఒత్తుకొని మధ్యలో 1 స్పూన్ నెయ్యి వేసేసి మళ్ళీ దాన్ని మడత పెట్టి మళ్ళీ పూరీలాగా చేసుకోవాలండి. ఇది మరీ పల్చగా చేయకూడదు, అలా అని లావుగా కూడా చేయకూడదు. మన పూరీ ఎలా ఉండాలో అలా పూరీలాగా చేసుకోవాలి. ఇది మనం ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టాం కాబట్టి రౌండ్ అనేది రాదులేండి. ఎలా వచ్చినా పర్వాలేదు షేప్ అనేది. ఇలా ప్రతిదీ కూడా పూరీ చేసుకొని పెట్టుకోవాలి. నాకైతే 8 పూరీలు వచ్చాయండి 1/2 కిలోకి. ఓ పక్క కడాయి తీసుకొని నూనె వేడి పెట్టాలి. పూరీ కాల్చడానికి నూనె అనేది వేడివేడిగా ఉండాలండి. అప్పుడు మాత్రమే పూరీ అనేది బాగా పొంగుతుంది, నూనె పీల్చుకోకుండా ఉంటుంది. కొంచెం వెడల్పు గిన్నెలో తీసుకుంటే పూరీ చక్కగా పొంగే అవకాశం ఉంటుందండి. కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా పూరీని 2 సైడ్లు కూడా కాల్చేసి వేడివేడిగా ఉన్నప్పుడే మనం పట్టుకున్న పాకంలో వేసి 2 సైడ్లు కూడా తిప్పాలండి. ఇది జ్యూసీగా భలే ఉంటుందండి. ఇది ఆరిపోయిన తర్వాత ఒక టేస్ట్గా ఉంటుంది, వేడివేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్గా ఉంటుందండి. అంటే పాకం లిక్విడ్గా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు. అదే ఆరిపోయిన తర్వాత అయితే పైన క్రిస్టల్ షుగర్ లాగా చాలా బాగుంటుంది. ఇవి 4-5 రోజులు నిల్వ ఉంటాయండి. అది కూడా ఎప్పుడు అంటే పాకం అనేది మనం నీట్గా పట్టినప్పుడు. అలా పాకం మంచిగా పట్టకపోతే నిల్వ అనేది ఉండదండి. అదే గట్టి పాకం పట్టుకుంటే మనకి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ పూరీలు. చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి చేసి ట్రై చేయండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.